శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. కొద్ది రోజుల క్రితం వేదాలలో తప్పులు అనేటువంటి అంశం పైన మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఒక మహిళామూర్తి పెట్టినటువంటి వీడియోలో మనం గమనించినటువంటి తప్పులను కోడ్ చేస్తూ ఆ యొక్క వీడియో చేయడం జరిగింది. దానికి కౌంటర్గా తిరిగి ఆ మహిళ వీడియో చేయడం జరిగింది. మీకు జ్ఞానోదయం చేస్తున్నాను అనేటువంటి థంబ్నెయిల్తో వీడియో చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ వీడియో ప్రైవేట్లో ఉంచడం జరిగింది. కానీ ఆ వీడియో నేను పూర్తిగా చూశాను. అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రాసుకున్నాను. అయినప్పటికీ ప్రైవేట్లో ఉన్నటువంటి వీడియో పైన మనం వీడియో చేయడం సంస్కారం కాదు కనుక ఆ వీడియోను పూర్తిగా చేయట్లేదు. కానీ అందులో ఒక రెండు అంశాలు మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిది, నేను చేసినటువంటి వీడియోలో ఒక మాట చెప్పడం జరిగింది. వ్యాసప్రోక్తమైనటువంటి గ్రంథాలు మనకు ఉండంగా ఆ పరిష్కృతం ఏదైతే సిద్ధగురువు మీ యొక్క సిద్ధగురువు పరిష్కృతం చేశాడో ఆ గ్రంథంతో మాకు అవసరం లేదు అనేటువంటి ఒక మాట చెప్తే, ఆవిడకి వ్యాసప్రోక్త గ్రంథాల గురించి ఎంత అవగాహన ఉంది అనేటువంటి అంశం నాకు తెలియదు. కానీ వేదాలు వేరు, వ్యాసప్రోక్త గ్రంథాలు వేరు అనే పద్ధతిలో ఆవిడ ఆ యొక్క వీడియోలో మాట్లాడడం జరిగింది. అమ్మా, మీకు ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, వేదాలు వేరు, వ్యాసప్రోక్తాలు వేరు కాదమ్మా. వ్యాసప్రోక్తమే వేదం కూడా. వేదాలు విభజన చేసినదే వ్యాసుల వారు. అందుకే మనం వారిని వేదవ్యాసులు అని పిలుస్తాము. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ మనకు అందించిన వారు వ్యాస భగవానుడు. ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ, రెండవ అంశం ఏంటంటే, నేను ఆవిడ చెప్పినటువంటి విషయాల్లో ఒకటి అయినటువంటి 5 సంవత్సరాలు కూడా 18 గంటల పాటు నిర్విరామంగా కృషి చేస్తూ ఆ యొక్క 4 వేదాలను మా సిద్ధ గురువు పరిష్కృతం చేశారు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆవిడ ఆ వీడియోలో చెప్పినది. దానికి నేను ఏమన్నానంటే, అమ్మ, ఒక వేదం చదవడానికి 8 సంవత్సరాలు పడుతుంది. అటువంటి 5 సంవత్సరాల్లో 4 వేదాలు చదవడము, పరిష్కృతం చేయడం సాధ్యమా అనేటువంటి అనుమానాన్ని నేను మొదటి వీడియోలో, అంటే ముందు మనం చేసినటువంటి వీడియోలో నేను ఒక అనుమానాన్ని వ్యక్తపరచడం జరిగింది. దానికి కౌంటర్గా ఆవిడ, శంకరాచార్యుల వారు 8 సంవత్సరాల్లో వేదాలు పూర్తి చేసినప్పుడు సిద్ధగురువు అయినటువంటి మా యొక్క సిద్ధగురువు 5 సంవత్సరాల్లో పూర్తి చేయడంలో మీకేంటి అనుమానము అంటూ ఇంకొక మాట ఏమన్నారంటే, మనలాంటి సామాన్యులకు 8 సంవత్సరాలు పడుతుంది, సిద్ధగురువులైనటువంటి వాళ్ళకి అంత సమయం పట్టదు అని ఆమె ఆ వీడియోలో ఒక మాట చెప్పడం జరిగింది. దీనిపైన స్పందిస్తూ ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఏంటంటే, శంకరాచార్యుల వారితో వారి యొక్క సిద్ధగురువును పోల్చడము అనేది సరి అయినదా అనే అంశంపైనే నా యొక్క వీడియో. ఎప్పుడైతే ఆవిడ ఆ యొక్క పోలికను వ్యక్తపరిచిందో ఆ తర్వాత నేను వారి సిద్ధగురువు అయినటువంటి రమణానందుల వారి యొక్క వైదిక హవనాలు, పూజలకు సంబంధించిన 2-3 వీడియోలను నిశితంగా పరిశీలించడం జరిగింది. అందులో ఎన్నో రకాలైనటువంటి దోషాలను గమనించడం జరిగింది. అయితే ఆ దోషాలపైన వీడియో చేయకూడదు అని అనుకున్నాను. కానీ ఈ పోలిక చూసి బాధ అనిపించి చేస్తున్నటువంటి వీడియో ఇది. సుమారుగా 1 గంట 15 నిమిషాలు వారు హవనం చేసినటువంటి వీడియో ఒకటి చూడడం జరిగింది. మొత్తంగా వీడియో చూస్తే దాంట్లో వారు చెప్పినవన్నీ కూడా నామాలే, నామమంత్రాలు. అంటే ఏ భగవంతుడికి సంబంధించినటువంటి హోమం చేస్తే ఆ భగవంతుడి యొక్క పేరు. ఉదాహరణకు గణపతి హోమం చేశారనుకోండి, గణపతయే నమస్వాహ, ఉచ్ఛిష్ట గణపతయే నమస్వాహ, ఈ విధంగా నామాలతో కూడినటువంటి హవనం చేయడం జరిగింది.
మొత్తంగా చూస్తే ఒకే ఒక్క వేద మంత్రం వారు దాంట్లో ఉచ్చరించడం జరిగింది. అదేమిటంటే వేదాశీర్వచనం. ఓం పునస్వాదిత్యా రుద్రా వసవః సమిందతాం పునర్బ్రహ్మాణో వసునీతయజ్ఞైః ఘృతేన త్వం తన్వం వర్ధయస్వ. సమర్పించండి. ఓం సత్యాః సంతు యజమానస్య కామాః. ఇది వారు పఠించినటువంటి మంత్రము. ఇప్పుడు ఈ మంత్రాన్ని నేను పఠిస్తాను. ఒకసారి వారు చదివిన దాంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమిటో మీరు గమనించండి. పునస్త్వాదిత్యా రుద్ర వసవః సమింధతాం పునర్బ్రహ్మాణో వసునీధ యజ్ఞైః ఘృతేన త్వం తనువో వర్ధయస్వ సత్యాః సంతు యజమానస్య కామాః. ఈ యొక్క మంత్రాన్ని వారు వేద ఆశీర్వచనం అనేటువంటి పేరు మీద ఈ యొక్క మంత్రాన్ని వేద మంత్రాన్ని చదవడం జరిగింది. ఇది ఒక అంశం. ఇందులో వారు చాలా మార్లు అష్టమాతృకలు అనేటువంటి మాట ఉచ్చరించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు అష్టమాతృకలు అనేటువంటిది నేను ఎక్కడా చూడలేదు. షోడశ మాతృకలు ఉంటాయి. గౌరీ పద్మాశిశి మేధా సావిత్రి విజయా జయ దేవసేనా స్వధా స్వాహ మాతరో లోకమాతరః ధృతి పుష్టిస్తదాతుష్టియాత్మనః కులదేవత. వీటిని షోడశ మాతృకలు అంటారు. గౌరీ పద్మ శచి మేధ సావిత్రి విజయ జయ దేవసేన స్వధ స్వాహ మాతృ లోకమాతృ ధృతి పుష్టి తుష్టి ఆత్మనః కులదేవత. ఈ రకంగా 16 మాతృకలు. ఇక సప్తమాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః. బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ. ఈ 7 దేవతలను సప్తమాతృకలు అంటారు. మరి ఈ అష్టమాతృకలు అనేది ఎక్కడుందో వారినే చెప్పమని కోరుతూ ఉన్నా నేను. దానికి ప్రమాణం ఎక్కడ ఉంది నేనైతే చూడలేదు. ఇది ఒక అంశం, నేను గమనించినటువంటి దోషం. అట్లాగే ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారితో పోల్చింది అన్నప్పుడు చాలా లోతుగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆవిడే నాకు ఇచ్చినటువంటి అవకాశం కాబట్టే ఇది కూడా చెప్తున్నాను. ఏంటంటే, ప్రస్తుతం తెలుగు భాష మీద చాలామందికి పట్టు తక్కువ, తెలుగు భాష యొక్క అభ్యసనం తక్కువ, అధ్యయనం తక్కువ. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలను ఉచ్చరించడంలో దోషాలు అనేవి మామూలుగా గమనిస్తూ ఉంటాం మనం. అంటే మహాప్రాణాలను సాధారణ అక్షరాలను కూడా ఒకే విధంగా పలకడం. ఉదాహరణకు ప, ఫ, బ, భ, బా అని ఒత్తు భా అని రెండింటినీ కూడా ఒకే విధంగా ఉచ్చరించేటువంటి చాలామందిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం. కానీ ఒక సిద్ధగురువుగా పిలిపించుకోబడినటువంటి వ్యక్తిగా మీరు ఇటువంటి దోషాలు చేయడం అనేది ఎంత మాత్రము కూడా సమర్థనీయం కాదు. దీనికి ఉదాహరణగా నేను ఇప్పుడు మీకు వారు చదివినటువంటి ఒక మంత్రాన్ని వినిపిస్తాను, చూడండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూశారు కదా, ఇది గాయత్రీ మంత్రము. ఇది నేను ఇప్పుడు ఈ వీడియోలో చదవడం సబబు కాదు. అయినప్పటికీ వారు చదివినటువంటి దాన్ని దోషాలు మీరు గమనించాలంటే చదవక తప్పదు గనక. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఇక నేను అక్షరాక్షర దోషాలు మీకు చెప్పను. నేను చదివిన దానికి వారు చదివిన దానికి తేడా మీరే గమనించండి. ఇవి చెప్పాలని ఆలోచన నాకు లేదు. అయినప్పటికీ
ఆవిడ పోలిక దృష్ట్యా చెప్పడం జరుగుతుంది. మరి ఒక అంశం ఏమిటంటే, ఈ మధ్యనే సిద్ధగురువుగా పిలిపించుకోబడుతున్నటువంటి రమణానందుల వారు షిరిడీ సాయిబాబా గారి మీద 200 శ్లోక సహస్రనామ స్తోత్రాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క స్తోత్రంతో కూడినటువంటి హవనాన్ని కూడా చేయడం మనమందరము కూడా వీడియోలో చూసి ఉన్నాము. అయితే ఈ అంశంలోకి వెళ్ళే ముందు మీకందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఇది సాయిబాబా గారి మీద వ్యతిరేకతతో చేస్తున్నటువంటి అంశం కాదు. సాయిబాబా గారి పైన నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి ఇందులో ఉన్న అభ్యంతరం ఏమిటి అంటే, వారు రచించినటువంటి శ్లోకాలలో కొన్ని పదాలు అన్యమతానికి సంబంధించినటువంటి పదాలను ప్రయోగిస్తూ రచించడం జరిగింది. అవి ఏంటియో చూద్దాం. మసీదే సంస్థిత శంభు దివ్యగంధ విలేపిత 17వది. అట్లాగే 35వది మసీద్ పీఠే సుఖాసీన శిష్యమానస తోషద. 34వది కూడా ధూప్ ఖేడ గ్రామవాసీచ వృక్షమూలే నివాసిత. డేంగ్లే ప్రారబ్ధ కర్మ జవహర్ సాధు గర్వ. ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తూ వారి యొక్క రచన అనేది సాగింది. ఇటువంటి రచనలు చేయవలసిన అవసరం ఏముందండి? ఒకవేళ మీరు షిరిడీ సాయిబాబా గారిపైన రచన చేయాలి అనుకుంటే ఇట్లాంటి రచన మాత్రం చేయకండి. ఇటువంటి పదాలను ఉపయోగించకండి. వీటిని ఉపయోగించడమే కాకుండా ఇంకా మీరు వీటితో హోమం చేయడము, ఇవన్నీ కూడా ఇవి అన్యమతాల్లో ఉన్నటువంటి పదాలతో కూడిన రచన చేసి వాటిని మన ధర్మానికి ప్రతీక అయినటువంటి హవన కార్యక్రమాలలో ఆ యొక్క నామాలతో హోమం చేయడం అనేది ఎంతవరకు ధర్మం? ఒకసారి ఆలోచించండి. మీ రచనకు నేను వ్యతిరేకం కాదు, మీరు రచించుకోండి. మీకు రచించేటువంటి హక్కు మీకు ఉంది, దాన్ని కాదనే హక్కు నాకు లేదు. కాబట్టి మీరు రచన చేయడంలో నాకు ఇబ్బంది లేదు. కానీ ఇటువంటి పదాలను ఉపయోగిస్తూ రచించడాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఒక అంశం. అయితే ఈ హోమంలో మీరు ప్రారంభించేటప్పుడు కుండ సంస్కారం అనే మాట వాడారు. కుండ సంస్కారంలో కేవలం కుండస్య కంఠే అని ఒక కంఠం గురించి మాత్రమే మంత్రం చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుండ సంస్కారం అంటే ఏమిటి? కుండ నిర్మాణాన్ని బట్టి ప్రతి భాగంలో కూడా దేవతలు ఉంటాయి. మేఖలాలు అంటే మెట్లు, అందరికీ అర్థం అవ్వడం కోసం మెట్లు అని చెప్తున్నాను. మేఖలాలు అంటాం వాటిని. ఉపరి మేఖలాయాం విష్ణుమావాహయామి, మధ్యమ మేఖలాయాం బ్రహ్మాండమావాహయామి, అథో మేఖలాయాం రుద్రమావాహయామి. ఇట్లా ఏ మేఖలం ఏ వర్ణంలో ఉండాలో కూడా మనకు సూత్రం ఉంది. అట్లా 3 మేఖలాలు. అట్లాగే యోన్యాం అంటే ఏదైతే నెయ్యి పాత్ర మనము పెడతామో ఆ పెట్టేటువంటి ప్రదేశాన్ని మనం యోని అని పిలుస్తాము. ఆ యొక్క యోని భాగంలో గౌరీ దేవత. అట్లాగే కుండం యొక్క నాభిలో ఆకాశాన్ని ఆవాహన చేస్తాము. కుండం యొక్క కంఠంలో నీలగ్రీవుడిని ఆవాహన చేస్తాము. ఈ విధంగా ఈ అందరి దేవతలను ఆవాహన చేసిన తర్వాత కూడా మనము ఆ యొక్క కుండాన్ని ఏమని ప్రార్థిస్తామంటే, హే కుండ తవ నిర్మాణం యథామతి మయా కృతం కృపయా భవ సంపూర్ణం కురు సిద్ధిం నమోస్తుతే. అంటే నాకు తోచిన విధంగా ఈ యొక్క కుండాన్ని నేను నిర్మించాను, దయతో నా యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేయమని చెప్పి ఆ యొక్క కుండానికి నమస్కరిస్తూ మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ విధంగా కుండ సంస్కారం ఉంటుంది. మరి మీరు ఏం చేశారనేది మీరే గమనించుకోండి. ఇలాంటి ఎన్నో దోషాలు నేను గమనించడం జరిగింది. అయితే అది మీ మీద వ్యతిరేకతతో గమనించినది మాత్రం కాదు. ఇక్కడ ఎవరైతే మీ శిష్యులు ఉన్నారో వారు మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉన్నందున
ఇవన్నీ కూడా గమనించాల్సి వస్తుంది. అయితే మీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, భవిష్యత్తులో ఇలాంటి దోషాలను వెతికే అవకాశాన్ని మాకు ఇవ్వకుండా మీరు గమనించుకొని మీ యొక్క హవనాదులు చేసుకోండి అని మీకు సూచిస్తూ, చివరగా ఆ యొక్క మహిళామూర్తి చేసినటువంటి పోలిక ఏదైతే శంకరాచార్యుల వారిని వీరితో పోల్చడం అనేది బాధ కలిగించడం వల్ల ఈ యొక్క వీడియో చేస్తున్నానే తప్ప వేరే ఇతరతర అంశాలు ఏమీ లేవు. మీకు నేను చెప్పిన విషయాలు పూర్తిగా అర్థమైనయనే భావిస్తూ ప్రేక్షకులందరూ కూడా ఈ వీడియోను చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తూ, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, నమస్కారం.